Hello, my dear JEE and NEET aspirants. Good evening, all of you. Welcome to Aryan Achievers Academy, Narsropet. Today, I am going to explain a Woods reaction with two different alkyl halides. Okay, suppose, for example, when methyl bromide and ethyl bromide reacts with sodium metal in presence of dry ether gives how many products? How many products? ఓకే, అంటే టూ డిఫరెంట్ ఆల్కైల్ హ్యాలైడ్స్ గనక వుడ్స్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయితే జనరల్గా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కేన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కేన్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అనేది మనము స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనము లాస్ట్ వీడియోస్లో ఈ వుడ్స్ రియాక్షన్ యొక్క మెకానిజంని డిస్కస్ చేసాం. వుడ్స్ రియాక్షన్ ఫ్రీ రాడికల్ మెకానిజం ద్వారా జరుగుతుంది. అంటే వుడ్స్ రియాక్షన్లో ఇంటర్మీడియట్స్గా ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ రియాక్షన్లో 2 డిఫరెంట్ ఫ్రీ రాడికల్స్ వస్తాయి. ఏమేమి ఫ్రీ రాడికల్స్ వస్తాయి ఈ రియాక్షన్లో అంటే మిథైల్ బ్రోమైడ్ నుంచి మిథైల్ ఫ్రీ రాడికల్ వస్తుంది. అట్లాగే ఇథైల్ బ్రోమైడ్ నుంచి CH3CH2 ఇథైల్ ఫ్రీ రాడికల్ వస్తుంది. ఇప్పుడు ఈ 2 ఫ్రీ రాడికల్స్ డిఫరెంట్ కాంబినేషన్ జరగటం వలన మనకి 3 ప్రొడక్ట్స్ వస్తాయి. 3 టైప్స్ ఆఫ్ ఆల్కేన్స్ వస్తాయి. 3 టైప్స్ ఆఫ్ ఆల్కేన్స్ వస్తాయి. సో ఆ 3 టైప్స్ ఆఫ్ ఆల్కేన్స్ ఏంటి, అవి ఎలా వస్తాయి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కాంబినేషన్స్ చూడండి. ఫస్ట్ కాంబినేషన్ ఏంటంటే ఓన్లీ 2 మిథైల్ ఫ్రీ రాడికల్స్ కనుక కంబైన్ అనుకోండి, ఓన్లీ 2 మిథైల్ ఫ్రీ రాడికల్స్ కంబైన్డ్ అయితే ఏమొస్తుంది, ఈథేన్ అనేటటువంటి ఒక ఆల్కేన్ వస్తుంది. ఈథేన్, ఇట్ ఈస్ ఈథేన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ కాంబినేషన్ ఓన్లీ 2 ఇథైల్ ఫ్రీ రాడికల్స్ కనుక కంబైన్డ్ అయితే, ఓన్లీ 2 ఇథైల్ ఫ్రీ రాడికల్స్ కంబైన్ జరిగితే CH2 CH3 it gives rise to CH3 CH2 CH2 CH3. అంటే N బ్యూటేన్ అనేటటువంటి ఆల్కేన్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ థర్డ్ కాంబినేషన్ ఏమున్నది, ఇంకా థర్డ్ పాసిబిలిటీ ఏమున్నది అని అంటే మిథైల్ ఫ్రీ రాడికల్, ఇథైల్ ఫ్రీ రాడికల్ ఈ రెండు కనుక కంబైన్డ్ అయితే CH3 ఫ్రీ రాడికల్ ప్లస్ CH2 CH3 గివ్స్ రైజ్ టు, ఈ రెండు ఫ్రీ రాడికల్స్ కంబైన్డ్ అయితే వచ్చేటటువంటి ప్రొడక్ట్ CH3 CH2 CH3. దీని నుంచి ఏమొస్తుందంటే ప్రోపేన్ అనేటటువంటి ఇంకొక ఆల్కేన్ వస్తుంది. అంటే మీకు ఏ రియాక్షన్ అయినా సరే, ఏ వుడ్స్ రియాక్షన్ అయినా 2 డిఫరెంట్ ఆల్కైల్ హ్యాలైడ్స్ కనుక ఇస్తే మనము 3 టైప్స్ ఆఫ్ ఆల్కేన్స్ వస్తాయి అని ఈజీగా చెప్పేది. ఓకే, ఇక్కడ 2 డిఫరెంట్ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకున్నప్పుడు 3 టైప్స్ ఆఫ్ ఆల్కేన్స్ ఎందుకు వస్తాయి అంటే దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఇంటర్మీడియట్స్గా 2 డిఫరెంట్ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవటమే దీనికి రీజన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ ఏమంటాం, ఈ మాలిక్యూల్ని సైక్లోహెక్సైల్ అయోడైడ్ ప్లస్ మిథైల్ అయోడైడ్.
ఇప్పుడు ఈ రెండు డిఫరెంట్ ఆల్కైల్ హ్యాలైడ్స్. సోడియం మెటల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయి? ఆటోమేటిక్గా 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయి. 3 ప్రొడక్ట్స్, 3 డిఫరెంట్ ఆల్కేన్స్ వస్తాయి. 3 డిఫరెంట్ ఆల్కేన్స్ వస్తాయి. చూడండి, ఆ 3 డిఫరెంట్ ఆల్కేన్స్ రావడానికి ఇక్కడ 2 డిఫరెంట్ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవటమే రీజన్. దీనిలో ఏమేమి ఫ్రీ రాడికల్స్ వస్తాయి? ఫస్ట్ ఫ్రీ రాడికల్ ఇది ఏమంటాం దీన్ని, ఫ్రీ రాడికల్ మనం డాట్తో ఇండికేట్ చేస్తాం. ఈ విషయం అన్ని మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఇది సైక్లోహెక్సైల్ ఫ్రీ రాడికల్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఫ్రీ రాడికల్ ఏమొస్తుంది? మిథైల్ ఫ్రీ రాడికల్. ఇప్పుడు ఈ రెండు డిఫరెంట్ ఫ్రీ రాడికల్స్ డిఫరెంట్ కాంబినేషన్ లో ఇన్వాల్వ్ అవటం వల్ల 3 డిఫరెంట్ ఆల్కేన్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ దీనిలో వచ్చేటటువంటి డిఫరెంట్ ఆల్కేన్స్, ఫస్ట్ ఆల్కేను, దీనిలో వచ్చేటటువంటి ఫస్ట్ ఆల్కేను 2 సైక్లోహెక్సైల్ ఫ్రీ రాడికల్స్ కనుక కంబైన్ అనుకోండి, అంటే ఇలాంటి ఇంకొక సైక్లోహెక్సైల్ ఫ్రీ రాడికల్ కనుక కంబైండ్ అయితే ఏమొస్తుంది? ఏంటిది? సైక్లోహెక్సైల్ సైక్లోహెక్సేన్. దీని పేరేంటి? సైక్లోహెక్సైల్ సైక్లోహెక్సేన్. సైక్లోహెక్సైల్ సైక్లోహెక్సేన్ ఇది ఫస్ట్ ఆల్కేన్. నెక్స్ట్ మిథైల్ ఫ్రీ రాడికల్ ఇంకొక మిథైల్ ఫ్రీ రాడికల్ తో రియాక్ట్ అయితే వచ్చేటటువంటి సెకండ్ ప్రొడక్ట్ ఏంటి అంటే ఇదిగోండి, ఈథేన్. ఇట్ ఇస్ సింపుల్ ప్రొడక్ట్, ఈథేన్. నెక్స్ట్ థర్డ్ కాంబినేషన్ ఏంటి? థర్డ్ కాంబినేషన్ ఏంటంటే సైక్లోహెక్సైల్ ఫ్రీ రాడికల్ మిథైల్ ఫ్రీ రాడికల్. సైక్లోహెక్సైల్ ఫ్రీ రాడికల్ ప్లస్ మిథైల్ ఫ్రీ రాడికల్, ఈ రెండు కంబైండ్ అయితే వచ్చేటటువంటి థర్డ్ ప్రొడక్ట్ అంటే థర్డ్ ఆల్కేన్ మిథైల్ సైక్లోహెక్సేన్. మిథైల్ సైక్లోహెక్సేన్ ఈ కాంపౌండ్ పేరు ఇక్కడ రాస్తున్నాను చూడండి, మిథైల్ సైక్లోహెక్సేన్. ఇస్ ద మిథైల్ సైక్లోహెక్సేన్. ఓకే, ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్గా మనకి ఎంసెట్ లెవెల్లో అడుగుతారు. అంటే 2025లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది.